ఎర్రచందనం బిజినెస్ విపరీతంగా పెరిగిపోద్ది. ఎక్కడ చూసినా పుష్ప బ్రాండ్ బ్యానర్లు హంగామా. ఒక కూలీ చేసుకునేవాడు ఒక పెద్ద యుఫోరియాలా ఎలా ఎదిగాడు. యుఫోరియా అంటే చిన్న సైజ్ యుఫోరియా కాదు, హ్యూమాంగస్ యుఫోరియా. అంటే ఇంకా పుష్పకి జెండాలు, సొంత హెలికాప్టర్, బిజినెస్ జపాన్ దాకా ఎక్స్పాండ్ అయిపోవడం ఇంకా ఫలాంది లేదు అని ఉండదు. కానీ ఈ టైప్ ర్యాక్స్ టు రిచెస్ స్టోరీ లేని మనం పాబ్లో ఎస్కోబార్ నుంచి రాకీ బాయ్ దాకా అన్ని చూసేసాం. వాళ్ళకి డ్రగ్స్, గోల్డ్ ఉంటే మనకి ఎర్రచందనం ఉంటుంది. కానీ పుష్ప అనే క్యారెక్టర్ కి ఆడియన్స్ ని కనెక్ట్ చేసే ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి పుష్పకి ఇంటి పేరు లేదనో, డబ్బు లేదనో, ఏదో ఒక కారణంతో తనని ఎంత అంటరాని వాళ్ళ చూసినా కూడా ఆ బాధని తనలో ఫైర్లా మార్చుకున్నాడే తప్ప ఆ బాధ ఎప్పుడు బయటకు చూపించలేదు. సో డబ్బు సంపాదించడం కామనే అయినా ఇంటి పేరు లేకపోతే ఏమి, నా రక్తమే నా బ్రాండ్ అని పుష్ప అంటే ఒక బ్రాండ్ అన్న పరపతిని సంపాదించడం హెవీ. సో పుష్ప 2 ఈజ్ ఆల్ అబౌట్ క్యారెక్టరైజేషన్స్ అండ్ డ్రామా. ముందు క్యారెక్టరైజేషన్స్ విషయానికి వస్తే, పుష్ప ఎంత మొండోడు, తనదైతే రూపాయి కూడా వదులుకోవడం అని చెప్పి మనం పార్ట్ 1 లో ఆల్రెడీ చూసాం. బట్ ట్రైలర్ లో పెళ్ళం మాట మొగుడింటే ఎట్టా ఉంటుందో లోకానికి చూపిస్తా ఉంటాం. అది కూడా పుష్ప లాంటి క్యారెక్టర్ అనడం చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఇంకా షికావత్ క్యారెక్టర్ అయితే కేవలం తన ఇగో కోసం ఎంత దూరం వెళ్తాడు, రివెంజ్ కి ఎంత వాల్యూ ఇస్తాడు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రెండు క్యారెక్టర్స్ కి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్ గానీ, ఒకరు గెలిచి ఒకరు ఓడిపోయినప్పుడు ఓడిపోయిన క్యారెక్టర్ మళ్ళీ ఎలా రీబౌన్స్ అవుతుంది, దానికోసం ఎంతకి దిగజారుతుంది ఆర్ ఎంత తెలివిగా ఆలోచిస్తుంది అనేది ఇంకా సుక్కు రేటింగ్ మీద డిపెండ్ అయి ఉంది. ఇంకా శ్రీవల్లి పుష్పకి మధ్య కెమిస్ట్రీ ఎంత ప్యూర్ గా ఉంటది, వీళ్ళ కనెక్షన్ ఎంత ఇంటెన్స్ గా ఉంటది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే తన మదర్ తర్వాత పుష్పకి అన్ని విధాల తోడుగా ఉన్నది శ్రీవల్లి ఒక్కటే. ఇదంతా అబ్సల్యూట్ డ్రామా. ఇంకా కేశవ బ్యాక్ స్టాబింగ్ గురించి ఆల్రెడీ సోషల్ మీడియాలో టాక్ వచ్చింది కాబట్టి దాని గురించి ఏం మాట్లాడాలనుకోండి. ఇంకా మంగళం సీను, జాల్ రెడ్డి ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళని ఎదుర్కోవడానికి పుష్ప ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నాడు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కి ఇంకా 1-2 క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఈ క్యారెక్టర్స్ మధ్యలో ఉన్న డ్రామాని ఎంత ఇంటెన్స్ గా చూపించారనేది పుష్ప 2. కేవలం డ్రామాని నమ్ముకొని సుకుమార్ రంగస్థలంతో ఏం చేసాడో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇంకా సినిమాటోగ్రఫీ, అల్లు అర్జున్ యాక్టింగ్, డాన్సులు, డిఎస్పీ మ్యూజిక్, మిగతా అంతా బ్లాక్ బస్టర్ అని చెప్పి మనం ట్రైలర్ చూస్తే చెప్పేయచ్చు. నాకైతే ఖచ్చితంగా సుక్కు డ్రామాతో చంపేస్తారనిపిస్తుంది. లెట్స్ వాచ్.